హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వ్యూవర్స్ ఈ రోజు వచ్చేసి మన శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీకి వెళ్లే రోడ్ అయితే ఉందో 200 ఫీట్ రోడ్, ఆ రోడ్ ఫేసింగ్ లో మైరాన్ హోమ్స్ వాళ్ళ ప్రాపర్టీ చూడడానికి వచ్చాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ లో ఉంది. 5th సిటీ అని దీన్ని స్పెషల్ మాది 5th సిటీ అని చెప్తున్నారు. దీని డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ వెంచర్ లో చేస్తే మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇందులో ఏమేమి డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నారు అనేది మనము మార్కెటింగ్ డైరెక్టర్ పవర్ గారిని మీట్ అయ్యి మనం ఆ విషయాలు తెలుసుకుందాం. మైరాన్ హోమ్స్ మార్కెటింగ్ డైరెక్టర్ పవర్ గారిని మనం మీట్ అవుతున్నాము. నమస్తే సార్. మీ ప్రాజెక్ట్ కి సంబంధించి చాలా వినిపిస్తుంది హోర్డింగ్స్ గానీ ఏమైనా చూస్తే మీ 5th సిటీ ప్రాజెక్ట్ గురించి చాలా వింటా ఉన్నాము. సో ప్రత్యేకంగా మీ మాటల్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. అసలు మీ ప్రాజెక్ట్ గురించి స్పెషాలిటీ, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల కస్టమర్స్ ఎలాంటి బెనిఫిట్ పొందుతారు, మీ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటి? మేడం మీరు చూసినట్టయితే ఇది 200 ఫీట్ రోడ్. 200 ఫీట్ రోడ్ జస్ట్ మన వెంచర్ 200 ఫీట్ రోడ్ ఆనుకుని ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి విత్ ఇన్ 2 minutes డ్రైవ్ లో అమెజాన్ డేటా సెంటర్ ఉంది. అలాగే రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన స్కిల్ యూనివర్సిటీ ఉంది. అలానే మీర్ఖాన్పేట దగ్గర ఫ్యూచర్ సిటీ, కడతాల్ కానివ్వండి, కందుకూరు కానివ్వండి, మీర్ఖాన్పేట ఈ మండలాల్లో మాత్రమే ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేశారు. తర్వాత చూసుకున్నట్టయితే ఈ సరౌండింగ్ లో విత్ ఇన్ మీకు శ్రీశైలం హైవే నుంచి మన ప్రాజెక్ట్ కి 3.5 కిలోమీటర్స్ వస్తుంది. 3.5 కిలోమీటర్స్ కూడా కన్జర్వేషన్ జోన్ ఉంది. రెసిడెన్షియల్ జోన్ లో ఫస్ట్ మన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఫ్రంట్ 200 ఫీట్ రోడ్ ఉంది, 6 లైన్ రోడ్, శ్రీశైలం హైవే ప్రపోజ్డ్ 6 లైన్ రోడ్ ఉంది. అలానే తెలంగాణ గవర్నమెంట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే రతన్ టాటా గారి నేమ్ మీద కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ల్యాండ్ ఎక్వైరింగ్ జరిగింది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 km డిస్టెన్స్ లో 330 ఫీట్ రోడ్ ఉంటుంది ప్లస్ మెట్రో. అలానే మన వెంచర్ కందుకూరు టౌన్ బ్యాక్ సైడ్. ఇది మన వెంచర్ కందుకూరు, మన కాంపౌండ్ వాళ్ళే కందుకూరు కనిపిస్తున్నాయి. కందుకూరు హౌసెస్ మేడం అవన్నీ కూడా. ఈ కందుకూరు కూడా 200 ఫీట్ రోడ్ ఉంది, 6 లైన్ రోడ్, 200 ఫీట్ రోడ్, 330 ఫీట్ రోడ్, 200 ఫీట్ రోడ్ మధ్యలో మన ప్రాజెక్ట్. అలానే ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మన కంపెనీ ప్రపోజ్డ్ సెకండ్ ఫేజ్ కింద విల్లా ప్రాజెక్ట్ ఇవ్వబోతుంది. అక్కడ విల్లా ఉండడం వల్ల ఆటోమేటిక్ గా కన్స్ట్రక్షన్స్ వస్తే ఈ ఏరియాలో డెవలప్మెంట్స్ కానివ్వండి, మన ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా డబుల్ అవుతాయి రేట్స్. దాని గురించి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో సార్, మీరు ఈ వెంచర్ లోపల ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? యాక్చువల్గా మేడం హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం మనం 200 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి 70 ఫీట్ అప్రోచ్ రోడ్ ఇచ్చాము. ప్లస్ ఇంటర్నల్ గా 40 ఫీట్ 30 ఫీట్ సీసీ రోడ్స్ ఇస్తున్నాము. బీటీ రోడ్ కి సీసీ రోడ్ కి ఆల్రెడీ చాలా డిఫరెన్స్ ఉంటాయి. బీటీ రోడ్ తిప్పు కొడితే 15 to 10 years లోనే మళ్ళీ స్టాండర్డ్ గా ఉంటాయి. సీసీ రోడ్స్ అయితే మీకు మినిమం 70 to 8 years. అలానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. ఈచ్ ప్లాట్ వాటర్ కనెక్షన్ అరౌండ్ 32 acres కూడా కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఈచ్ ప్లాట్ వాటర్ కనెక్షన్, అవెన్యూ ప్లాంటేషన్, 5 lakh కెపాసిటీ వాటర్ ట్యాంకర్ ఇస్తున్నాము. ప్లస్ క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము. క్లబ్ హౌస్ లో 5000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అలానే 2031 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మన ప్రాజెక్ట్ లోంటి 60 ఫీట్ రోడ్ ఒకటి వెళ్తుంది. మాస్టర్ ప్లాన్ రోడ్. ఆ 60 ఫీట్ రోడ్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి స్టార్టింగ్ వరకు, అంటే మన వెంచర్ లో అక్కడ వరకు మనమే డెవలప్మెంట్ చేసి గవర్నమెంట్ కి ఇస్తాము. ఓకేనా మేడం? తర్వాత మనకి అవెన్యూ ప్లాంటేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఇస్తాము. పార్క్స్ ఇస్తున్నాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తున్నాము. క్లబ్ హౌస్ లో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్ని ఉంటాయి, ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్. సో సార్, ఇది యాక్చువల్లీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది అండ్ ఎన్ని ఎకరాలలో ఈ ప్రాజెక్ట్ ఉంది, అప్రూవ్డ్స్ ఏంటి, లీగాలిటీ ఏంటి? అందరికీ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఐడియా ఉంది. తుక్కుగూడ నుంచి 12 kilometers శ్రీశైలం వచ్చిన తర్వాత శ్రీశైలం హైవే నుంచి టీకి వెళ్ళి 200 ఫీట్ రోడ్ ఉంటుంది. 200 ఫీట్ రోడ్ కి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ టోటల్ గా 32.6 acres 403 ప్లాట్. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అలానే ఈ ప్రాజెక్ట్ లీగల్ గా చూసుకున్నట్టయితే 75 years లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం ప్రతి కస్టమర్ కి కూడా. కస్టమర్ కి ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లీగల్ డాక్యుమెంట్ తో పాటు ప్లస్ లింక్ డాక్యుమెంట్స్ పెన్ డ్రైవ్ లో వేసి లీగల్ డాక్యుమెంట్స్, సేల్ డీడ్ ప్లస్ పెన్ డ్రైవ్ 3 హ్యాండ్ ఓవర్ చేస్తాం కస్టమర్ కి. లీగల్ పరంగా 200% క్లియర్. ఒకటైతే మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ లో లీగల్ గా లేదు అని ఎవరన్నా నిరూపిస్తే వాళ్ళకి 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఫ్రీగా, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్. ఓకే ఓకే. సో బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా ఇంకా క్లియర్? మేడం బ్యాంక్ లోన్ ఉంది, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి ఇన్సూరెన్స్ కానీ. జోన్ వైజ్ గా ఇది జోన్ R2 జోన్ మేడం. హెచ్ఎండిఏ 2031 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది R2 జోన్. మా దగ్గర సర్టిఫికెట్ ఉంది, ప్రతి కస్టమర్ కి సర్టిఫికెట్ చూపిస్తాం. సో ఇది ఎప్పటి వరకు మీరు డెవలప్మెంట్స్ అవన్నీ కంప్లీట్ అవ్వచ్చు? విత్ ఇన్ 6 to 8 months లో మొత్తం కంప్లీట్ చేసుకుని విత్ ఎన్ఓసి కూడా తీసుకురావాలనుకుంటున్నాం. ఓకే. సో తర్వాత ఇమీడియట్లీ మీరు కన్స్ట్రక్షన్ గా ఫేజ్ 2 ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని కన్స్ట్రక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో
కన్స్ట్రక్షన్ వైజ్ గా బాగుంటుంది, ఎందుకంటే విలేజ్ కానుకొని ఉంది కాబట్టి. ఎస్ మేడం. సో మంచి బిల్డింగ్స్ అవన్నీ కూడా నియర్ బై చాలా బాగుంది. కరెక్ట్ మేడం. సో సార్ మొత్తం అయితే మీరు ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఎస్ మేడం. సో మనకు దీంట్లో ప్రైస్ ఏంటి, ఒకవేళ మీరు దీంట్లో విల్లా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ప్రైస్ అనుకున్నారా? యాక్చువల్లీ వెళ్ళ ప్రైస్ అయితే మేము అనుకోలేదు మేడం, బట్ ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ రేట్ కొంచెం తక్కువ ఉంది. రేపొద్దున మార్కెట్ ఎంత హైప్ లో ఉంటుందో తెలియదు, ఎంత పర్ స్క్వేర్ ఫీట్ ఎంత అమ్మాలన్నది క్లారిటీ ఎప్పుడు వస్తుంది కాబట్టి ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 28,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మేడం. ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ కానివ్వండి, ఎనీ కార్నర్, నార్త్ ఈస్ట్ అన్ని ప్లస్. తర్వాత ఇక్కడ మేము టాటా క్యాపిటల్ నుంచి, ఐసిఐసిఐ నుంచి, హెచ్డిఎఫ్సి నుంచి, ఎల్ఐసి నుంచి, సుందరం ఫైనాన్స్ నుంచి ఆల్రెడీ అప్రోచ్ అయ్యాము. వాళ్ళకి ఆల్రెడీ లీగల్ డాక్యుమెంట్ ఇచ్చాము. ఆ వెరిఫికేషన్ రాగానే వాళ్ళకి లోన్ అప్రూవల్ అయిపోతుంది. యాక్చువల్లీ మీది 28,000 అంటే ప్రైస్ ఎక్కువ అనిపించట్లేదండి? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. 28,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే మేము ఎక్కడో తీసుకెళ్లి శ్రీశైలం హైవే నుంచి కానివ్వండి, లేదంటే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఎక్కడో ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మేము అమ్మటం లేదు. శ్రీశైలం హైవే నుంచి 3.5 కిలోమీటర్స్ హార్డ్లీ 200 ఫీట్ రోడ్కు ఉంటుంది. పక్కనే ప్రపోజ్డ్ విల్లా. తర్వాత మీకు మన వెంచర్ బ్యాక్ సైడ్ కందుకూరు టౌన్. అలానే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 6.5 km డిస్టెన్స్ వెళ్తే బీటీఆర్ వాళ్ళు ఒక విల్లా కాస్ట్ 10 CR అమ్ముతున్నారు. దాంతో పోలిస్తే ఇది బెటర్ కదా. విత్ ఇన్ 6.6 కిలోమీటర్ డిస్టెన్స్ లో 10 CR పెట్టే బదులు ఇక్కడికి వచ్చి మీరే ఒక 500 స్క్వేర్ యార్డ్స్ లో ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కొనుక్కొని మీరే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు కదా. అంటే దాని డెవలప్మెంట్ సపరేట్ ఉంటాయి అనుకోండి, విల్లా కమ్యూనిటీ కాబట్టి. ఇక్కడ కూడా మేము అదే రేంజ్ లో డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నాము. మీరు కూడా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్క్స్ అదే రేంజ్ డెవలప్మెంట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ షాపింగ్. ఓకే. చిన్నది ఒక సూపర్ బజార్ లాంటిది ఒక సూపర్ బజార్ కూడా ఇస్తున్నాము. వై బికాజ్ మేము ఆల్రెడీ ప్రపోజ్డ్ విల్లా ప్రాజెక్ట్ ఉంది కాబట్టి. అలానే ఇది 200 ఫీట్ రోడ్కు ఉంది, రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంది. ఓఆర్ఆర్ దగ్గరికి జస్ట్ విత్ ఇన్ 15 మినిట్స్ లో మీరు ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. 20 మినిట్స్ డ్రైవ్ లో, 20 నుంచి 25 మినిట్స్ డ్రైవ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా మేడం? క్లారిటీ అండి. సో మొత్తానికి అయితే మీ ప్రాజెక్ట్ చాలా బాగుంది, ప్రైస్ కూడా బాగుంది, ఎందుకు ఎక్కువ ఉంది అనే దాని గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఓకే, మనకు శ్రీశైలం హైవేలో మంచి ప్రాజెక్ట్స్ ఈ మాత్రం రేంజ్ లో అయితే ఉన్నాయి. సో ఎందుకంటే మీది 200 ఫీట్ రోడ్ కి ఫ్యూచర్ సిటీ రోడ్ కాబట్టి హార్డ్లీ మనకు హైవే నుంచి కూడా జస్ట్ ఒక 3.5 కిలోమీటర్స్. ఇంకా ఏంటంటే మీరు శ్రీశైలం హైవే నుంచి మన 3.5 km వస్తే శ్రీశైలం హైవే నుంచి 8 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత కూడా 32,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు, 35 కూడా అమ్ముతున్నారు. కస్టమర్స్ వస్తే నియర్ బై ఎంక్వైరీ చేసుకొని కూడా చేసుకునే రమ్మనండి, నో ప్రాబ్లం. మేము ఎక్కువ చెప్పి తక్కువ నెగోషియేషన్ చేస్తాం, చెయ్యట్లా. సో ప్రైస్ 35,000 ప్రైస్ నెగోషియేషన్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మేము 32,000 చెప్పి కస్టమర్ కి 28 ఇచ్చామనుకోండి, అది మేము మోసం చేసినట్టు. మేము ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తున్నాము, దాంట్లో స్లైస్లీ నెగోషియేషన్ 500 1000 కస్టమర్ పేమెంట్ మోడ్ ప్రకారం నెగోషియేషన్ చేస్తున్నాం. సో లీగల్ పరంగా, ప్రైస్ పరంగా, లోన్స్ పరంగా, లొకేషన్ పరంగా, రెసిడెన్షియల్ పరంగా కూడా అన్ని విధాలది మీది 5 పాయింట్స్ మీద 5th సిటీ అనేది సూపర్ అంటారు. ఎస్ మేడం, కరెక్ట్. సో అంత గట్టిగా చెప్తున్నారు అని అంటే అన్ని క్లియర్ ఉంటేనే కదండి. ఎస్ మేడం. ఓకే పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ఈరోజు వీడియో శ్రీశైలం హైవేలో మైరాన్ హోమ్స్ వారి 5th సిటీ ప్రాజెక్ట్ గురించి. మీకు కనుక ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. సో వాళ్ళు మీకు విజిట్ అరేంజ్ చేస్తారు. సో మిగతా డీటెయిల్స్ అని కూడా మీరు సైట్కి వచ్చి మాట్లాడుకోవచ్చు అండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.